శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినములో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము మొట్టమొదటి వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తనలు 50వ అధ్యాయము మొదటి వచనము. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమట దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుడు తాను నిర్వహించబోయే న్యాయస్థానానికి ఎదురు చూస్తున్న సంగతి కీర్తనకారుడు ఈ మాట ద్వారా వివరిస్తుంటున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచి నేను తీర్పు తీర్చబోతున్నాను అని చెబుతూ ఉంటున్నాడు. సాధారణంగా దేవుడు మనకు తీర్పు తీరుస్తాడని మనం అనుకోం, కానీ ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలియార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులకు నా యొద్ద సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుస్తున్నాడు అన్నట్టు సంగతి 4-5 వచనాల్లో తెలుపుతున్నది. ప్రియులారా, దేవుడు తన ప్రజలకు ఎందుకు న్యాయం తీరుస్తాడు? దుష్టులకు కదా తీర్పు తీర్చవలసింది. అవును, తీర్పు దేవుని ఇంటి వద్ద నుండే ప్రారంభమవుతుందని పేతురు గారు చెప్తూ ఉంటున్నారు. మన పాపములు కల్వరిలో తీర్పు తీర్చబడ్డాయి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదని రోమీయులకు 8:1 కూడా సెలవిస్తున్నాడు. మన క్రియలు యేసుక్రీస్తు న్యాయపీఠం వద్ద తీర్పు తీర్చబడుతూ ఉంటున్నాయి. దేవుడు తన మహిమ విషయమై ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి దీన్ని జరిగిస్తాడు. ప్రియులారా, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తూ ఉంటున్నాడు. మనమందరము ఆయనను మహిమపరచాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. మనము ఆయన చిత్తాన్ని జరిగించాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. తన నమ్మకమైనటువంటి సేవకులకు తగినటువంటి ప్రతిఫలము కూడా అనుగ్రహించబోతూ ఉంటున్నాడు. నమ్మకమైన పరిచర్య కావలసిన ప్రేరేపణ నీవు కోరుకున్నట్లయితే గనక తీర్పు తీర్చి దేవుడు విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి తగిన బహుమానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు ఒకరోజు తన పరిశుద్ధులందరికీ తీర్పు తీరుస్తాడు. ప్రభువు పట్ల నీవు నమ్మకంగా ఉన్నట్లయితే గనుక, నీ జీవితంలో నీవు ఆయన మహిమపరుస్తున్నట్లయితే గనుక న్యాయపీఠం ఎదుట నీవు ప్రత్యక్షమవుతున్న సంగతి మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకొని కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చి ఈ మొదటి ఆదివారపు ఆరాధనలో పాల్గొని న్యాయ తీర్పులో నుండి తప్పించుకోమని కోరుకుంటూ ఉన్నాను. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభు సమయాన్ని వృధాగా వెళ్ళనివ్వకుండా నీ పరిశుద్ధ ఆలయం వైపు రప్పుటకు మీరు పిలిచిన పిలుపుకు తగిన సమయంలో కుటుంబ సమేతంగా వచ్చే దేవునికి పాత్రలుగా జీవించే తత్వాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.